Right, dear students. So my audio is audible to everyone. Hello students. చాలా మందికి వినబడుతుందా నా ఆడియో ప్రాపర్గా వినబడుతుందా లేదా కమ్యూనికేషన్ చేసుకుందాం. Right, dear students. So my audio is audible to everyone. Hello students. Right amma. Okay. So today's session is totally it is applications of the derivatives. That is mostly you are getting the most of the questions from that area. So the area of the questions, the mostly examiner will be concentrating on the applications of the derivatives. Where the applications of the derivatives and maximum minima. So that area you will getting the most of the questions. Yes guys, are you understanding? So ఇక్కడ ఏంటంటే టోటలీ మనం ఈరోజు చేసుకునే మోస్ట్లీ ఏరియా ఏంటంటే జామెట్రికల్ అప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ జామెట్రికల్ అప్లికేషన్స్లో ద మెజారిటీ పార్ట్ ఈస్ వి విల్ గో విత్ ద ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని డిఫరెంట్ ఏరియాస్లో ఎలా అడుగుతారో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం మాట్లాడదాం బేటా. సో దీంట్లో ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఏరియా గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఎగ్జామినర్ ఏ ఏరియాస్ గురించి డిస్కస్ చేస్తారంటే ఫస్ట్ మనం జామెట్రికల్ అప్లికేషన్స్ అని చెప్పిన. సో ఇక్కడ జామెట్రికల్ అప్లికేషన్స్లో మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ టాపిక్స్ బేటా. సో ఫాలోయింగ్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సో దట్ ఈస్ కాల్డ్ స్లోప్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు బేటా. ఇక్కడ స్లోప్ బేస్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే టాంజెంట్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడం, ఒకటి టాంజెంట్ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ది డెరివేషన్ అప్లికేషన్. అండ్ నార్మల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నార్మల్ ఈక్వేషన్. సో ఈ నార్మల్ ఈక్వేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టాంజెంట్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది స్లోప్ బేస్ మీద వచ్చే ప్రాబ్లం బేటా. స్లోప్ బేస్ మీద వచ్చి ఈ 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది మిస్ అవుతే దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే లెన్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. ఈ లెన్స్ మీద క్వశ్చన్స్ అనేది ఎందుకు అడుగుతాడంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఒకసారి రాసుకున్నారు బేటా, ఒకసారి రాసుకోండి. సో ఎవరైతే స్టూడెంట్స్ లైన్లో ఉన్నారో వాళ్ళకి మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్ మీద డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో వాటి మీద మీరు డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రము మిస్ కాకుండా దాంట్లో నుంచి క్వశ్చన్స్ చేయాలి. సో స్లోపు టాంజెంట్ అయిపోయిన తర్వాత మీకు మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే టాంజెంట్ లెంత్ మీద వస్తుంది, టాంజెంట్ సబ్ టాంజెంట్ లెంత్ మీద దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయి బేటా. ఒకటి లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. ఇక్కడ టాంజెంట్ తీసుకుంటాను ఫస్ట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈ టాంజెంట్ యొక్క లెంత్ మీద క్వశ్చన్స్ వస్తాయి. టాంజెంట్ లెంత్ మీద క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ నార్మల్ లెంత్ ఆఫ్ ది నార్మల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. నార్మల్ లెంత్ మీద క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే సబ్ టాంజెంట్ లెంత్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. టాంజెంట్ లెంత్. నెక్స్ట్ ఏంటంటే సబ్ నార్మల్ లెంత్, సబ్ టాంజెంట్ లెంత్, సబ్ నార్మల్ లెంత్. ఈ క్వశ్చన్స్ వీటి మీద ఒక ఏరియా అన్నట్టు. ఇది ఒకవేళ మిస్ అయింది అనుకోండి సెక్షన్ 1 కింద మీరు కౌంట్ చేసుకోవచ్చు బేటా. సెక్షన్ 2 కింద ఇది కౌంట్ చేసుకోండి. సెక్షన్ 3 ఏంటంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది కర్వ్స్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఆఫ్ టూ కర్వ్స్. సో 2 కర్వ్స్ ఇచ్చి వాటి మధ్యలో యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 కేసెస్ ఉంటాయి బేటా. కేస్ నెంబర్ 1 యూ కెన్ ట్రై డౌన్, దిస్ ఇస్ అ కేస్ నెంబర్ 1. దెర్ ఈస్ ఏ y ఈక్వల్ టు f ఆఫ్ x ఫంక్షన్ ఇస్తాడు అండ్ y ఈక్వల్ టు g ఆఫ్ x అనే ఫంక్షన్ ఇస్తాడు. దెర్ ఈస్ ఏ కామన్ ఇంటర్సెక్షన్ పాయింట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, దట్ ఈస్ p ఆఫ్ x1 అండ్ y1 అనే పాయింట్ మనమే ఇంటర్సెక్షన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ కేస్ నెంబర్ 2 అనేది ఏంటంటే y ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒకటే ఫంక్షన్ ఇస్తాడు. దెర్ ఈస్ ఏ పాయింట్స్ పీ పాయింట్ x1 అండ్ y1, క్యూ పాయింట్ ఏంటంటే x2 అండ్ y2. ఓకేనా బేటా, రైట్. సో ఈ రెండు క్వశ్చన్స్ అనేది ఈ యాంగిల్ బిట్వీన్ ద టూ కర్వ్స్ అనే దాని మీద ఈ క్వశ్చన్ నుంచి ఎగ్జామినర్ విల్ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా బేటా నార్మల్గా. సో ఈ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని యూ కెన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ విచ్ ఏరియా? సో ఫ్రమ్ దిస్ ఏరియా యూ కెన్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది టూ కర్వ్స్. యూ విల్ ఎక్స్పెక్టెడ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఏరియా బేటా నార్మల్గా. ఈ ఏరియా నుంచి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేయమంటున్నంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలంటే దీంట్లో మనం ఏంటంటే డెరివేటివ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఏం డెరివేటివ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి సార్ అంటే యాక్చువల్గా దెర్ ఈజ్ ఏ టూ మచ్ డెరివేటివ్స్ ఆర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ dy బై dxని మనం తీసుకుంటాము. అంటే ఇక్కడ ఏంటిది, ఇది రిలేటెడ్ టు ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్. సో దీన్ని m1 అని తీసుకోవాలి బేటా. నెక్స్ట్ దీని యొక్క డెరివేటివ్ ఏంటంటే సేమ్ dy బై dxఏ, dy బై dxఏ. దీన్ని m2 అని తీసుకుంటాం స్లోప్. అయితే రెండు స్లోప్లో వస్తేనే మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది. అయితే రెండు ఫంక్షన్స్ అయినా ఉండాలి, రెండు ఫంక్షన్స్ ఒక పాయింట్ అయినా ఉండాలి అవకాశం ఉండాలి, లేకపోతే ఒక ఫంక్షన్ రెండు పాయింట్స్ అయినా ఉండే అవకాశం ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా dy బై dx తీసుకుంటాం బేటా. కానీ ఇక్కడ p1 అనే పాయింట్ ఉంది కదా, p పాయింట్ దగ్గర నీకు m1 అనే స్లోప్ వస్తుంది. సేమ్ ఇదే dy బై dx తీసుకుంటాము. ఇక్కడ ఏంటంటే m2 స్లోప్ ఎప్పుడు వస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ సబ్స్టిట్యూటింగ్ p పాయింట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ q పాయింట్ హియర్. సో దీనివల్ల రెండు స్లోప్లు వస్తాయి. వెన్ ఎవర్ యూ గెటింగ్ ద టూ స్లోప్స్ ద యాంగిల్ కావాలి కదా మనకు. ఇక్కడ కావాల్సింది ఏంటి బేటా, యాంగిల్ కావాలి. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ m1 ప్లస్ m2, సారీ m1 మైనస్ m2 తీసుకోండి బేటా మీరు. m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 ఇంటూ m2 బేటా. సో ఈ బేస్ మీద మీకు ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటిది, ఏ ఫార్ములా బేస్ మీద? సో ఈ ఫార్ములా బేస్ మీద నీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం వాస్తవంగా ఉన్నది. కాబట్టి మీరు ఏంటంటే దీని అంతా ఈజీగా తీసుకోదు బేటా. ఇది అంత ఈజీగా తీసుకునే చాప్టర్ కూడా కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇదంతా ఈజీగా తీసుకునే ఏరియా కాదు, జాగ్రత్తగా మీరు వినడానికి ట్రై చేయండి. సో ఏ మాత్రం మీరు స్లోగా తీసుకునే ఏరియా అయితే అసలే కాదు, ఇది చెప్తున్నాను. సో మీరు మాత్రం గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తేనే అవుతుంది, ఇది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఏరియాస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తేనే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది బేటా. ఓకే, సో ఇది స్లోప్ అంటే ఇది యాంగిల్ ఈక్వేషన్, యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది కర్వ్స్. సో వీటికి ఏంటంటే మనం బేసికల్గా ఏదైతే మనం డిజైన్ చేసుకున్నామో సో లైన్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం బేటా. ఒక లైన్ తీసుకుంటున్నాం. సో ఈ లైన్ నార్మల్గా ఎలా ఉంటుంది, ఈ లైన్ అనేది ఎలా ఉంటుంది, స్ట్రెయిట్ లైన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్ అని తీసుకుంటున్నాను. దీని ఒక స్ట్రెయిట్ లైన్ అనుకుంటున్నాను బేటా. ఇది స్ట్రెయిట్ లైన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, అది స్ట్రెయిట్ లైన్ అయినప్పుడు ఏమవుతుంది, స్ట్రెయిట్ లైన్ అంటున్నా కదా. స్ట్రెయిట్ లైన్ అయినప్పుడు దీనికి ఏముంటుంది, ఒక స్లోప్ ఉంటుంది. దీనికి ఏముంటుంది బేటా, ఒక స్లోప్ ఉంటుంది. దీనికి ఒక లైన్ అని తీసుకుంటున్నాం కాబట్టి దీనికి ఏముంటుంది, స్లోప్ ఉంటుంది. ఏముంటుంది బేటా, స్లోప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్లోప్ మనం ఏం తీసుకుంటాం అంటే m అనే స్లోప్ అని తీసుకుంటున్నాం. దీని ఈక్వేషన్ ఇలా రాసి ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ టు ఇది p అనే పాయింట్ కూడా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, p ఆఫ్ x1 అండ్ y1 కూడా ట్రావెల్ చేస్తుంది. నీకు దీనికి ఒక స్లోప్ తెలుసు అండ్ పాయింట్ తెలుసు. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, y మైనస్ y1 ఈక్వల్ టు ఏమని రాస్తాం బేటా, m ఇంటూ x మైనస్ x1 అని రాస్తాం. ఓకేనా, ఇది స్లోప్ ఈక్వేషన్. అంటే ఇది ఒక పర్టికులర్ లైన్ యొక్క ఈక్వేషన్. అదే సపోజ్ టు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక లైన్ తీసుకుంటున్నా, దీనికి నార్మల్గా ఉన్న లైన్ తీసుకుంటున్నా. దీనికి ఏంటంటే నార్మల్గా ఉన్న లైన్ ఇలా తీసుకున్నా. ఓకేనా, దానికి ఎలా ఉంది, అది నార్మల్గా ఉన్న లైన్ తీసుకుంటున్నా. ఇది ఎలా ఉంది దీనికి అంటే 90 degrees తోటి ఉంది బేటా. ఎలా ఉంది, అది 90 degrees తోటి ఉన్న లైన్ ఒకటి తీసుకుంటున్నా. ఈ 90 degrees తోటి ఉన్న లైను ఏమంటారంటే దీనికి పర్పెండిక్యులర్ లైన్ అంటాం. దీన్ని ఇంకేమంటాం అంటే నార్మల్ అని కూడా అంటాం. ఏమనొచ్చు బేటా, దీని ఏమనొచ్చు మనం, ఈ లైన్ ఏమనొచ్చు, నార్మల్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు ఇంకా మనం, నార్మల్ అనొచ్చు. దీన్ని పర్పెండిక్యులర్ లైన్ అంటాం, దీన్ని పర్పెండిక్యులర్ లైన్ కూడా అంటాం. అయితే దీని ఈక్వేషన్ మనకు కావాలంటే ఇది సేమ్, ఇది p అనే పాయింట్ కూడా పోతుంది అనుకోండి. y మైనస్ y1 ఈక్వల్ టు m అనేది ఇప్పుడు ఏదంటే దీని యొక్క స్లోప్ అనుకున్నాం కదా, దీని యొక్క స్లోప్ m, దీనికి పర్పెండిక్యులర్ ఉండేదాని యొక్క స్లోప్ ఏమవుతుంది, దానికి పర్పెండిక్యులర్గా ఉండే దాని యొక్క స్లోప్ ఏమవుతుంది బేటా,
దానికి పర్పెండిక్యులర్ ఉండే దాని యొక్క స్లోప్ ఏమవుతుంది -1/m అవుతుంది కదా. దిస్ ఇస్ -1/m అవుతుంది. x minus x1. సో దిస్ ఈస్ ద నార్మల్గా ఇది నార్మల్ ఈక్వేషన్ యొక్క స్లోప్. అయితే మీ టెక్స్ట్ బుక్లో మీరు గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్ ఏంటంటే టాంజెంట్ ఈక్వేషన్ అంటే y minus y1 ఈక్వల్ టు m టైమ్స్ ఆఫ్ x minus x1 అని గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు టాంజెంట్ స్లోప్ కావాలంటే మనకు నార్మల్ యొక్క ఈక్వేషన్ కావాలంటే సేమ్ ఇదే ఈక్వేషన్ y minus y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x minus x1 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అంటే ఇక్కడ స్లోప్ ఏదైతే ఉందో స్లోప్ అనేది దీనికి ఉన్న దీని డిఫరెన్స్ ఏంటంటే పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఈ స్లోప్ ఏదైతే ఉందో దాన్ని -1 తోటి మల్టిప్లికేషన్ చేస్తూ డివైడ్ విత్ m చేయాలి. ఓకేనా, -1 డివైడ్ విత్ m అన్నట్టు, దట్ ఈస్ రివర్స్ చేస్తూ మల్టిప్లికేషన్ విత్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది బేటా, ఏమొస్తుంది మనకు నార్మల్ స్లోప్ వస్తుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దీంట్లో అంటే ఇక్కడ లెంత్ కనుక్కోవాలి. మనం లెంత్ కనుక్కోవాలంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ లైన్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా, ఒక యాక్సెస్ మీద పాస్ అవుతుంది. పాస్ అవుతున్నప్పుడు ఒక ఫంక్షన్లో పాస్ అవుతుంది అనుకోండి. పాస్ అవుతున్నప్పుడు దానికి ఏం కనుక్కోవాలి మనం, దానికి లెంత్ కనుక్కోవాలి. దాని మీద లెంత్ ఎంత ఉంది, అది ఏ లెంత్, టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి. టాంజెంట్ లెంత్ అంటే సపోజ్ ఇది p ఆఫ్ x1 అండ్ y1 కూడా పాస్ అవుతుంది అనుకోండి బేటా. p ఆఫ్ x1, y1 కూడా పాస్ అవుతుంది. దీని యొక్క స్లోప్ ఎంత అంటే m అనే స్లోప్ అనుకుంటున్నా. దాని స్లోప్ ఎంత, m అనే స్లోప్ అనుకుంటున్నా. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఏమవుద్దంటే y1 ఇంటూ √1 + m² డివైడెడ్ బై m బేటా. సో లెంత్ కాబట్టి దీనికి ఏమవుతుంది, మాడ్యులస్ వస్తుంది. లెంత్ కాబట్టి ఏమొస్తుంది, మాడ్యులస్ వస్తుంది. ఒకవేళ సపోజ్ లెంత్ ఆఫ్ ది నార్మల్ అని కావాలి, లెంత్ ఆఫ్ ది నార్మల్ కావాలంటే ఏమవుతుందంటే y1 ఇంటూ √1 + m². సో దీనికి ఏమొస్తుంది, సేమ్ లెంత్ కాబట్టి పాజిటివ్ వాల్యూ ఉంటుంది. -2 అనేది -2 మీటర్స్ ఉందని చెప్పగలుగుతారా మనం, చెప్పలేము. ఎందుకు చెప్పలేము, మీటర్స్ అనేది లేకుంటే లెంత్ అనేది ఒక పాజిటివ్ నెంబర్, అది ఖచ్చితంగా పాజిటివ్లో రిప్రజెంట్ చేయాలి. అందుకోసం దిస్ ఇస్ కాల్డ్ y1 ఇంటూ √1 + m², వేర్ m ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్లోప్ బేటా. ఈ m అనేది స్లోపు. ఇది ఎలా వస్తుంది స్లోప్ అనేది అంటే dy/dx నుంచి వస్తుంది. ఇక్కడ y ఈక్వల్ టు ఏంటి బేటా అంటే f ఆఫ్ x అనే ఫంక్షన్, రైట్. సబ్ టాంజెంట్ లెంత్ కావాలి కదా మనకి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ కావాలి. సబ్ టాంజెంట్ లెంత్ ఏమవుతుందంటే y1 ఇంటూ m బేటా. సో ఇది మాడ్యులస్. నెక్స్ట్ సబ్ నార్మల్ లెంత్ కావాలి కదా, y1 డివైడెడ్ బై m. సో ఇవన్నీ ఫార్ములాస్ ఏవైతే నేను ఇప్పుడు రాశానో ఈ ఫార్ములాస్ అనేది సరిపోతుంటాయి మీ ఎగ్జామ్కి. ఇక్కడ సంబంధించిన టోటల్ ఫార్ములాస్ అనేది రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ అనేది ఎక్కడ వస్తాయంటే ఈ ఏరియా నుంచి వెళ్ళి యూ విల్ గెట్ ద 3 మార్క్స్ క్వశ్చన్. 3 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ ఏరియా నుంచి వస్తుంది. ఈ ఏరియా నుంచి నీకు ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సరే, ఈ క్వశ్చన్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఈ ఫార్ములాస్తో పాటు డెరివేటివ్ చేయడం కావాలి. ఈ డెరివేటివ్స్ మనం ఎక్కడ నేర్చుకుంటాం, 4th యూనిట్లో నేర్చుకుంటాం కదా. ఈ 4th యూనిట్లో సంబంధించిన టోటల్ డెరివేటివ్స్ మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, సార్ ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ రాదా అంటే సార్ డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది దీంట్లోకి వెళ్ళి. బట్ ఇది రిలేటివ్ అయ్యి క్వశ్చన్ ఉంటుంది, ఎందుకంటే ఇవి రెండు సిమిలర్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ y1 అనే పాయింట్ తెలుసు, స్లోప్ అని తెలుసు. జస్ట్ మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కదా. మనం స్లోప్ కనుక్కోవడం అనేది ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్. సో స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, టాంజెంట్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది 2 కర్వ్స్ అనేది డెఫినెట్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో. సో ఈ ఏరియాస్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ను క్లారిటీగా వినడానికి ట్రై చేయండి బేటా. సో ఇక్కడ ఏంటిదంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్. 3y, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 3y ఈక్వల్ టు x² minus 6x plus 17 at point is given that 4,3 point is 4,3 అనే పాయింట్ దగ్గర మనం దీనికి ఏం కనుక్కోవాలి, టాంజెంట్ కనుక్కోవాలి. దీనికి ఏం కనుక్కోవాలి బేటా, టాంజెంట్ కనుక్కోవాలి అండ్ నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవాలి, ఓకేనా. ఈక్వేషన్ కనుక్కోవాలి
అండ్ లెంత్లు కనుక్కోవాలి, లెంత్స్ కూడా కనుక్కోవాలి, లెంత్లు కూడా మనం లెంత్స్ కూడా కనుక్కోవాలి బేట. లెంత్ ఆఫ్ ది ఫస్ట్ మనకి ఏంటంటే టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి. నెక్స్ట్ నార్మల్ లెంత్ కనుక్కోవాలి, సబ్ టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి, టాంజెంట్ లెంత్ కనుక్కోవాలి. నెక్స్ట్ సబ్ నార్మల్ లెంత్ కనుక్కోవాలి. సో ఇవన్నీ కనుక్కోవాలి. దేని మీద బేస్ మీద మనం కనుక్కోవాల్సింది? సో బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఈక్వేషన్ బేస్ మీద ఇవన్నీ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నానో ఆ ప్రొసీజర్ అనేది అన్నిటికీ కామన్ ప్రొసీజర్. సో జస్ట్ మీరు ఎగ్జామినేషన్ హాల్లో దీన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్ డిస్కషన్ బేట. సో ఈ ఇంపార్టెన్స్ ఏం మళ్ళీ చెప్తున్నాను బేట, వినండి, ట్రై చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ని మిస్ కాకుండా చేయడానికి ట్రై చేయండి. సో సొల్యూషన్ ఫస్ట్ మనం సొల్యూషన్ చేసేటప్పుడు ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఏం రిక్వైర్మెంట్స్, టాంజెంట్ అంటుండే కదా, దాని రిక్వైర్మెంట్ ఏంటి, నార్మల్ రిక్వైర్మెంట్ ఏంటి. సో టాంజెంట్కి ఏం కావాలి బేట మనకు? సో స్లోప్ కావాలి అండ్ పాయింట్ కావాలి, పాయింట్ ఆఫ్ x1 అండ్ y1 అనే పాయింట్ కావాలి, ఇవి రెండు కావాలి. వన్స్ ఈ స్లోప్ వచ్చింది అనుకో, ఈ స్లోప్ని ఏం చేయాలి? -1/m ఇంటూ y1 అండ్ x1 అనే పాయింట్ కావాలి. y1 x1 పాయింట్ ఉంది, ఆ స్లోప్ వస్తే మనం అది చేస్తే సరిపోతుంది. సో దీనికి టాంజెంట్ లెంత్ ఎంత? ఈ టాంజెంట్ యొక్క లెంత్ ఎంత బేట? m1. సో y1 ఇంటూ 1 + m² రూట్ డివైడెడ్ బై m బేటా. సో దిస్ ఇస్ ఏంటిది? టాంజెంట్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ నార్మల్ ఫార్ములా ఏంటిది? y1 ఇంటూ √1 + m², ఇది నార్మల్ ఫార్ములా. నెక్స్ట్ సబ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? y1 డివైడెడ్ బై m. నెక్స్ట్ సబ్ నార్మల్ లెంత్ ఎంత? y1 ఇంటూ m బేటా. సో ఇది దేనా ఒక్కసారి చెక్ చేసుకోండి. సో మనం డిస్కస్ చేసింది y1 డివైడెడ్ బై m ఏనా? రైట్, y1 డివైడెడ్ బై m. సో ఈ ఏరియాస్ని మనం ఫాస్ట్గా పికప్ఫుల్గా చేయగలిగితే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది బేటా. ఒకసారి ప్రాబ్లమ్ని చెక్ చేసుకోండి, ప్రాబ్లమ్ని క్లారిటీగా చెక్ చేసుకోండి. కన్ఫర్మ్గా మీరు క్వశ్చన్ చేసే ముందు ఫస్ట్ దాని యొక్క ప్రాబ్లం యొక్క ఖచ్చితంగా ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ ప్రాబ్లమ్ను కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి 2 సార్లు 3 సార్లు. ఫస్ట్ దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే 3y = x² - 6x + 3 అంటే ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ దాన్ని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో వన్స్ ఇది వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి బేటా? మనం ఏం కనుక్కోవాలి? స్లోప్ కనుక్కోవాలి, m కనుక్కోవాలి కదా. అసలు ఈ m అంటే ఏంటిది? dy/dx అని చెప్పినా కదా. దీన్ని ఏం రాస్తాం మనం? y2 - y1 డివైడెడ్ బై x2 - x1 అని రాస్తాం. దేంట్లో ఇది ఫస్ట్ స్ట్రైట్ లైన్స్లో ఏదైనా 2 పాయింట్స్ ఇస్తే వాటి యొక్క స్లోప్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఈక్వేషన్ అది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3y = x² - 6x + 17 ఉంది. ఓకే, నేను 3 కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే dy/dx = 2x - 6 + 0 అవుతుంది బేటా. కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ ఎంత? 0. x యొక్క డెరివేటివ్ ఎంత? 1. 2x² యొక్క డెరివేటివ్ 2x. ఓకే, సో ఇప్పుడు 3 టైమ్స్ ఆఫ్ dy/dx = 2x - 6 బేటా. సో ఇప్పుడు మనకు కావాల్సింది dy/dx కదా. dy/dx = ఏమవుతుంది? 2x - 6 డివైడెడ్ బై 3 అవుతుంది కదా. ఏ పాయింట్ దగ్గర కావాలి మనకి ఇది? సో ద పాయింట్ ఈస్ గివెన్, పాయింట్ ఈస్ గివెన్ 4,3 బేటా. ఇది ఏ పాయింట్? ఎక్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇది ఏంది ఇండికేట్ చేస్తుంది? y1ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు x వాల్యూ ఎంత? 4. 2 × 4 - 6 డివైడెడ్ బై 3. అప్పుడు ఏమవుతుంది? 8 - 6 డివైడెడ్ బై 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 2/3. సో 2/3 అని ఏంటిది? ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంది బేటా? స్లోప్ ఏమొచ్చింది బేటా మనకి ఇక్కడ? ద స్లోప్ ఈజ్ గివెన్ దట్. వాట్ ఈస్ ద స్లోప్ వీ గెటింగ్? ఏ స్లోప్ వచ్చింది మనకు? దాని యొక్క స్లోప్ వచ్చింది కదా. వన్స్ యూ ఆర్ ఫైండింగ్ అవుట్ ద స్లోప్, సో వాట్ ఈస్ ద టాంజెంట్ ఈక్వేషన్? ఐ టోల్ యూ దట్ టాంజెంట్, ఇది రాసుకోండి. టాంజెంట్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద టాంజెంట్ ఈక్వేషన్ బేటా? y - y1 = m టైమ్స్ ఆఫ్ x - x1. ఓకే, సో y1 వాల్యూ ఎంత ఇక్కడ మనకు వచ్చింది? y1 వాల్యూ ఈజ్ 3 బేటా. y1 వాల్యూ ఈజ్ 3. సో దిస్ ఇస్ 3 = m వాల్యూ ఎంత ఉంది ఇక్కడ?
2/3 ఇంటూ ఎక్స్ మైనస్ x1 వాల్యూ ఎంత, x1 వాల్యూ ఈజ్ 4. సో ఇదే 4 అన్నట్టు, ఈ 4 ఈ 3 రెండు సేమ్ పెట్టాం, సో 4. సో ఇప్పుడు నువ్వు దీన్ని ఇట్లనే ఉంచుకున్నా ప్రాబ్లం ఏం లేదు, నీకు ఆన్సర్లో పెద్దగా సమస్య ఏం రాదు. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే నీకైనా సమస్య వస్తుంది అంటే నువ్వు అక్కడితోటే పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు బేటా. సింప్లిఫికేషన్ కొంచెం చేస్తే మీకు ఎబిలిటీ ఉంటే చేయండి, లేకపోతే వద్దు. ఎందుకంటే దాన్ని అక్కడితోటి దీన్నే టాంజెంట్ ఈక్వేషన్ అని మీరు ఏం చేస్తారు, ఇదే టాంజెంట్ ఈక్వేషన్ అనే విషయాన్ని మీరు తెలియపరిస్తే ఎగ్జామినర్కి అక్కడితో ప్రాబ్లం అయిపోతుంది. అర్థమైందా? సో మీరు హడావిడిలో వెళ్ళేసి ఇదే టాంజెంట్ ఈక్వేషన్ అని రాంగ్గా రాసేసి వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అర్థమైందా? సో ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, అది ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇది టాంజెంట్ ఈక్వేషన్ అమ్మా, ఓకేనా బేటా? వన్స్ ఇది టాంజెంట్ ఈక్వేషన్ అయింది అనుకోండి, మరి నార్మల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, నార్మల్ ఈక్వేషన్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వాట్ ఈస్ అ నార్మల్ ఈక్వేషన్. జస్ట్ నార్మల్ ఈక్వేషన్ మీకు కావాలంటే నార్మల్ ఈక్వేషన్ మీకు కావాలంటే ఇదే పైన ఈక్వేషనే ఆన్సర్ బేటా. నార్మల్ ఈక్వేషన్ కావాలంటే జస్ట్ పైన ఈక్వేషన్ ఏంటిది, y మైనస్ y1, ఓకేనా, ఈక్వల్ టు -1/m టైమ్స్ ఆఫ్ x మైనస్ x1. ఓకే, y మైనస్ y1 వాల్యూ ఎంత అమ్మా, ఇక్కడ y1 వాల్యూ ఎంత, ఇదే కదా 3 అనేది, 3 ఈజ్ y1 వాల్యూ. సో నీకు ఏంటంటే ఈ ప్రాబ్లంలో ఎక్కడ చేంజెస్ రావు, ఇది చేంజ్ కాదు, ఇది కూడా చేంజ్ కాదు, ఇక్కడ మాత్రమే చేంజ్ వస్తుంది. అర్థమైందా? సో ఒకటే దగ్గర చేంజ్ వస్తుంది మీకు, ఆ చేంజ్ ఎక్కడ వస్తుందని క్లారిటీగా చెక్ చేసుకోండి. సో ఇక్కడ మాత్రమే చేంజ్ వస్తుంది, ఈక్వల్ టు -1/, ఇక్కడ ఏమవుతుంది 2/3 కదా, m వాల్యూ ఎంత, 2/3 ఈజ్ ద m వాల్యూ, 2/3 ఈజ్ ద m వాల్యూ, x మైనస్ 4 బేటా. ఈ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏం లేదు. ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఆ డిఫరెన్స్ వచ్చే ఏరియాని మీరు ఒక్కసారి రికగ్నైజ్ చేసుకోండి. సో ఇక్కడ మాత్రమే మీకు డిఫరెన్స్ వస్తుంది, అందుకోసం ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది, అదొక్కటే డిఫరెన్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ y మైనస్ 3 ఈక్వల్ టు ఈ డినామినేటర్లో ఉన్న 3 ఉంది కదా, డినామినేటర్ ఆఫ్ ది డినామినేటర్ ఏమవుతుంది, బికమ్స్ న్యూమరేటర్ అవుతుంది, అంటే -3/2 టైమ్స్ ఆఫ్ x మైనస్ 4 అవుతుంది బేటా. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ది నార్మల్ ఈక్వేషన్, అది నార్మల్ ఈక్వేషన్, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏంటి బేటా, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ యొక్క లెంత్, ఇదేంటి నార్మల్ యొక్క లెంత్, ఇదేంటి సబ్ టాంజెంట్ లెంత్, ఇదేంటి సబ్ నార్మల్ లెంత్, ఓకేనా. మనకున్న ఇన్ఫర్మేషన్లో m వాల్యూ ఎంత బేటా, m వాల్యూ ఎంత వచ్చింది, 2/3 వచ్చింది, 2/3 ఈజ్ ద m వాల్యూ. ఓకే, Pలో x1 వాల్యూ, ఇప్పుడు x వాల్యూ ఎంత, సారీ y1 వాల్యూ ఎంత బేటా, y1 వాల్యూ ఈజ్ 3, y1 వాల్యూ ఎంత 3. ఓకే, y1 ఈజ్ 3నా, ఓకే సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈ పాయింట్స్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y1 ఈజ్ 3 ఇంటూ √1 ప్లస్ m వాల్యూ ఎంత బేటా, 2/3 హోల్ స్క్వేర్నా, అంటే 4/9 అవుతుంది కదా, డివైడెడ్ బై ఆఫ్ m అంటే ఎంత 2/3నా, రైట్ బేటా. నెక్స్ట్ ఇక్కడ y1 వాల్యూ ఎంత 3 ఇంటూ √1 ప్లస్ m వాల్యూ ఎంత బేటా, 2/3 హోల్ స్క్వేర్ అంటే 4/9 అయినా, రైట్ బేటా. నెక్స్ట్ ఇక్కడ y1 వాల్యూ ఎంత 3 డివైడెడ్ బై m వాల్యూ ఎంత 2/3, రైట్. నెక్స్ట్ ఇక్కడ y1 వాల్యూ ఎంత 3 ఇంటూ m వాల్యూ ఎంత 2/3, ఓకే. సో 3 క్యాన్సిల్ కదా, అప్పుడు దీని ఆన్సర్ ఎంత 2 వస్తుంది. ఇక్కడ 3 పైకి వెళ్తుంది కాబట్టి 9/2 వస్తుంది బేటా. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకున్నా నో ప్రాబ్లం, చేసుకోకున్నా అలానే ఉంచిన ప్రాబ్లం లేదు. బట్ సింప్లిఫికేషన్ చేసి నువ్వు ఎర్రర్ చేయాల్సిన పని లేదు, ఇక్కడ సింప్లిఫికేషన్ చేసి ఎర్రర్ చేయాల్సిన పని లేదు. ఇది మొత్తం ఏంటంటే దీంట్లో మొత్తం ఇక్కడ వరకు జరిగిన మొత్తం సెట్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ది ఇది క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 సంబంధించిన టోటల్ డేటాని ఇక్కడ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఎగ్జామినర్ ఫోకస్ చేసే ఏరియాని ప్రాపర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఈ మొత్తం జామెట్రికల్ అప్లికేషన్లో వచ్చే గివే ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాలో దీంట్లోకి వెళ్ళి 3 మార్క్స్ వస్తాయి. సో దీంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చెప్తున్నా. 1 మార్క్ క్వశ్చన్ అనేది ఆటోమేటికల్గా మీరు ఈ ఫార్ములాస్ అని తెలిస్తే ఏ ప్రాబ్లం అయినా చేయగలుగుతారు. 1 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్కి నువ్వు సపరేట్గా చదవాల్సిన పని లేదు బేటా, వాస్తవంగా చెప్తున్నాను, రైట్. ఓకే, ఏంటమ్మా, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ లైవ్లో ఉన్నాడో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి బేటా, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది చాలా మట్టుకి.
Then the next problem we'll talk about the what is the angle between of the two curves. Supposed to be angle between of the two curves we will going to be solved now. Equation solve చేయాలంటే there is a two ways you can solve this. These are kind of the questions. Okay. So angle between of the curves we need to solve. So what is the angle between of these two curves? X square plus y square equal to 8. Next point is x square plus equal to 2y. X square equal to y. So this is the question. So we need to find out the angle between of these two curves. What is the angle? Angle between of the curves. ఈ కర్వ్స్ మధ్యలో యాంగిల్ ఎంత, ఈ రెండు కర్వ్స్ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బిఫోర్ వీ ఫైండింగ్ అవుట్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో ఈ ప్రాబ్లం ఫాలో చేసేటప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది కర్వ్స్? యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది కర్వ్స్ ఫార్ములా ఏంటి? థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ m1 minus m2 divided by 1 plus m1 into m2 beta. ఇది ఫార్ములా ఫర్ విచ్ వన్? టు ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది కర్వ్స్. ఓకే. సో వెన్ యూ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఆఫ్ ది కర్వ్స్ వీ నీడ్ టు నో ది స్లోప్ m1 స్లోప్ కావాలి అండ్ m2 స్లోప్ కావాలి. సో m1 స్లోప్ ఎలా వస్తుంది? m1 స్లోప్ అనేది, సో ఇది ఈ ఈక్వేషన్ నుంచి m1 స్లోప్ వస్తే m2 స్లోప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఈక్వేషన్ నుంచి వస్తుంది. సరే, స్లోప్ నీకు కావాలి, ఈ రెండు స్లోప్స్ నీకు కావాలి, బట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి కదా. దీనికి ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలి కదా. ఇంటర్సెక్షన్ కూడా కావాలి కదా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కదా. సో టు ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఆ రెండింటి ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 8 అనేది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏముంది బేటా? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2y అనేది ఉంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏముంది? 2y ఉంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 2y దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2y ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 8 అవుతుంది. అప్పుడు వై స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 8 ఈక్వల్ టు 0. నౌ ఇదేంటిది? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా? ఇదేంటిది బేటా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు క్యాలిక్యులేటర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకుంటే నార్మల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు రూట్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకుంటే నార్మల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం M4లో చెప్పుకుంటాం నార్మల్గా రూట్స్ ఎలా వస్తాయి అనేది. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ -8 ఉంది. ఎలా వస్తుంది? -8 ఎలా వస్తుంది అంటే 8 2s చేసుకోవచ్చు కదా మనం. అంటే 4 2s అని ఏమవుతుంది? వై స్క్వేర్ ప్లస్ 4y మైనస్ 2y మైనస్ 8 ఈక్వల్ టు 0. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే నీకు 8y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ వస్తుంది. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే 2y వస్తుంది. ఇప్పుడు వైని కామన్ తీస్తే ఏమవుతుంది? y ప్లస్ 4 వస్తుంది. -2ని కామన్ తీస్తే y ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు y ప్లస్ 4ని నువ్వు కామన్ తీస్తావు అనుకో, అప్పుడు ఏమొస్తుంది? y మైనస్ 2 ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే y ఈక్వల్ టు ఏమొస్తుంది? -4 y ఈక్వల్ టు 2 వస్తుంది బేటా. y ఈక్వల్ టు -4 y ఈక్వల్ టు వస్తుంది. సరే, ఓకే. సో నేను y ఈక్వల్ టు లెట్స్ సే -4 ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన అనుకో, నీకు x వాల్యూ వస్తుంది కదా. రైట్, ఇప్పుడు చూడండి. సో నీకేం కావాలి? ఇప్పుడు y వాల్యూస్ వచ్చినాయి. y ఈక్వల్ టు -4 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2y కదా. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాసుకుంటా అంటే 2 ఇంటూ y వాల్యూ ఎంత? -4. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? -8. ఎక్స్ ఈక్వల్ టు రూట్ -8. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రీజన్ ఏంటంటే రూట్లో -1 అంటే ద ఇమాజినరీ వాల్యూ, అది రియల్ పార్ట్ కాదు. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో, రైట్, సో చెప్తాను వినండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ ఉంది కదా బేటా, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్
ప్రాపర్ ఆన్సరబుల్, అది ఆన్సరబుల్ అవుతుందా? అది కరెక్ట్ ఆన్సరబుల్ కాదు. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇది మనకి ఏమవుతుందంటే వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాదు బేటా. సో ఇది మనకు వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ కాదు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా నేను, దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఓకే, సో దాన్ని ఏం చేస్తున్నామంటే మనం జనరల్గా, సో దాన్ని ఏం చేస్తున్నామంటే ఈ పర్టికులర్ పార్ట్ని యూజ్ చేయలేదు. ఇప్పుడు y ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా? y ఈక్వల్ టు 2. y ఈక్వల్ టు 2ని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా? ఇదే ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2y చేస్తున్నాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇంటూ 2 అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఐదర్ 2 కావచ్చు ఆర్ -2 కావచ్చు. ఎక్స్ ఈక్వల్ 2 కావచ్చు, ఐదర్ -2 కావచ్చు. అంటే మన పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇప్పుడు ఏమొచ్చింది? ఒకటి y ఈక్వల్ 2 దగ్గర x ఈక్వల్ 2 కావచ్చు, -2 కావచ్చు. అంటే 2, 2 అనే ఒక పాయింట్ వస్తుంది, 2, -2 అనేది ఇంకొక పాయింట్ వస్తుంది. అర్థమైందా? ఈ రెండు పాయింట్స్ దగ్గర మనం ఇంటర్సెక్షన్ అవుతుంది. అది ఆ రెండు పాయింట్స్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి దాని యొక్క యాంగిల్ని. అర్థమైంది బేటా? అయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2, 2 అనేది ఒకటి, 2, -2 అనేది ఒకటి. సో ఇవి రెండు ఏంటి అంటే ఈ పాయింట్స్ చూస్తే ఈ రెండింటి దగ్గర ఫైండ్ అవుట్ చేసే యాంగిల్ ఆల్మోస్ట్ సిమిలర్గా వస్తుంది. ఎందుకు వస్తుంది సార్ అంటే యాక్చువల్గా ఈ రెండు పాయింట్స్ ఏంటంటే కంప్లీట్గా మిర్రర్ ఇమేజ్ పాయింట్స్ అన్నట్టు. ఈ రెండు పాయింట్స్ కంప్లీట్గా మిర్రర్ ఇమేజ్ దగ్గర ఉన్న పాయింట్స్ అన్నట్టు. అది నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే m ఈక్వల్ అంటే ఫస్ట్ మనం ఇంటర్సెక్షన్ పాయింట్ P అనేది ఏం తీసుకున్నా అంటే 2, 2 పాయింట్ అని తీసుకుంటున్నాం బేటా. దానికంటే ముందు మనకి ఏం కావాలి? ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నా. ఓకే, సో నాకు ఇప్పుడు m1 స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పంపిస్తే ఏమవుతుంది? సరే ఫస్ట్ మనం ఏం చేద్దాము బేటా అంటే, సో ఫర్ ది సాల్వింగ్ దిస్ పాయింట్ జనరల్గా నేను ఒక పాయింట్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 8, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2y. ఇక్కడ నుంచి వై స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 8 - x స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి వై ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? x స్క్వేర్ బై 2 రాసుకోవచ్చు. ఇక్కడ 2y ఇంటూ dy బై dx డెరివేటివ్ చేస్తే ఈక్వల్ టు 8 అనేది 0 అవుతుంది, 2x అవుతుంది బేటా. ఇక్కడ ఏమవుతుందంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2x బై 2 అవుతుంది. రైట్, సో ఇప్పుడు మనం dy బై dx ఈజ్ ఈక్వల్ టు -2x బై 2y అవుతుంది బేటా. 2 గెట్స్ క్యాన్సల్. dy బై dx ఈజ్ ఈక్వల్ టు -x బై y. ఇదేంటి స్లోపు? దేని స్లోప్ ఇది? దీనికి దేనికి సంబంధించిన ఇది m1 సంబంధించింది. ఇది ఇన్ఫర్మేషన్, ఇది m1 అనుకుంటున్నా. నెక్స్ట్ ఇదే కదా m2. ఓకే, సో m2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 2 క్యాన్సిల్ అయిన తర్వాత dy బై dx ఇది కూడా, సో అది ఈక్వల్ టు ఏమవుతుంది? x అవుతుంది, x అవుతుంది. ఇప్పుడు మనం పాయింట్ని తీసుకొచ్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఒక పాయింట్ తీసుకొచ్చుకుంటున్నా. ఈ పాయింట్ ఏంటిదంటే, ఈ పాయింట్ ఏంటంటే 2, 2 అనే పాయింట్ తీసుకొచ్చుకుంటే అప్పుడు -2/2 ఈక్వల్ టు ఏమవుతుంది? -1 అవుతుంది. ఇదేమవుతుంది? 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే m1 ఈక్వల్ టు నీకు ఎంత వచ్చింది? -1 వచ్చింది. m2 ఈక్వల్ టు ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ m1 మైనస్ m2, -1 - 2 డివైడ్ బై 1 ప్లస్ ఇవేమవుతుంది? -2 వస్తుంది. సో ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ బేటా -3 బై ఇదేమవుతుందంటే -1 అవుతుంది. -3 బై -1, మైనస్ క్యాన్సల్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది? 3 అవుతుంది. తీటా ఈక్వల్ టు, సో దిస్ ఇస్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఎట్ 2, 2 అనే పాయింట్ దగ్గర. ఏది? 2, 2 అనే పాయింట్ దగ్గర మనం చేసినాం. మరి ఇంకొకటి కూడా చేయాలి కదా, ఎక్కడ? 2, -2 దగ్గర కూడా చేయాలి. సో అది మీరు చేయండి, వర్క్ ఇస్తున్నాను. ఓకేనా బేటా? సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇక్కడ రూట్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇమాజినరీ టైప్ ఆఫ్ రూట్స్, ఇమాజినరీ టైప్ ఆఫ్ రూట్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ రూట్స్ని మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి, తీసుకోకూడదు కౌంట్లోకి. రైట్, సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ బేటా, మీకు చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది. ఇమాజినరీ టైప్ ఆఫ్ రూట్స్ వస్తున్నాయి అనుకోండి, ఈ రూట్స్ని మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి, తీసుకోకూడదు కౌంట్లోకి. రైట్, సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ బేటా, మీకు చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది.
రాసుకోవచ్చు. రైట్, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. దిస్ ఇస్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్ వాజ్ ఆస్కింగ్ ద ఎగ్జామినేషన్. Sorry, next problem. So angle between of the y square. So this is a y square equal to 4x and x square equal to 4y beta. So వీటి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. బిఫోర్ వీఆర్ ఫైండింగ్ అవుట్ ది యాంగిల్, ఫస్ట్ వీ నీడ్ టు నోటీస్ దట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. So once your intersection point will be established, then problem will be getting easy, right? So before we finding out the intersection point, so first we need to solve these two equations. So then it will get the intersection point. So for the solving of these kind of the problem, we need to find out the what is the given equations. Y square equal to 4x is the one equation. So let's say equation number 1. X square equal to 4y, this let's say equation number 2. I am taking these two equations. I am solving the equation number 1 and equation number 2. Equation number 1 and equation number 2. Let it be supposed to, you can see y square equal to 4x and x square equal to 4y. We cannot substitute. Okay, we need to go with the which format? So suppose to, if I go with the this equation number 1, squaring on both sides, y power 4 equal to 16x square na. So just I am doing this is the square already is there. So again I am squaring on both sides. So when I am squaring on both sides, this y square whole square becomes y power 4 and 4 square will become 16, x square will becomes x square, right? So now x square equal to 4y, there is another option we have. So according to the y power 4 equal to what happening? 16 times of x square equal to already 4y is there beta, 4y is there. Now I can make the equation y power 4 equal to 16, can I take it as a 4 into 4, let's say 4 cube into y. So y cube will be there. So y cube equal to 4 power 3. So y becomes 4 na beta, y becomes what happening? 4. So when y is equal to 4, you can substitute here y equal to 4. In the equation number 2, x square equal to 4 into y value already you are getting 4 na, 4 into 4. X becomes also 4 na beta, x becomes 4. Then our point of intersection, intersection, our point of intersection will be 4 comma 4 is the point of intersection. Once you know the point of intersection, it is very easy to find out the slope of the equation. Let's say first equation I am taking, this is y square equal to 4y beta, 4x. So now 2y into dy by dx is equal to 4 times of 1 beta, 4 times of 1. Now dy by dx is equal to 4 by 2y, 4 by 2y. So this is a point, but we have to find out where point is 4 comma 4, we need to find out. Let's say this is taken as a m1 which is equal to 4 by 2 into, this is 4 na beta, 4 gets cancelled, 1 by 2. 1 by 2 is the m1 slope. Okay, let it be supposed to if I take the another module, another one. So what is another one? Another one is name is called it as a x square equal to, let it be some different color I can use. Can I use different color? Right. So we may use the different color, that is x square is equal to 4y beta. But I need y na, y equal to x square by 4. So then dy by dx becomes, x square will be 2x na, divided by 4. So this becomes 2 na, x by 2. But this is a, let's say m2 I am taking this is as a slope name, dy by dx. At the point is 4 comma 4, I need to find out wherever the x equal to 4, that you can substitute 4 by 2 becomes 2 beta.
So now M2 slope is 2 beta. M2 slope is 2. So what is the M1 slope? Here M1 slope is 1 by 2. So what I told you, the equation of the tangent, angle between theta equal to tan inverse of. సో ఇక్కడ మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది బేటా, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ షుడ్ బి మాడ్యులేస్ అని తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ నెగిటివ్ ఆల్సో యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఎస్ ఎ పాజిటివ్ నెంబర్. ఓకేనా? సో M1 ప్లస్ M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 ఇంటూ M2. Okay, so what is the tan inverse of M1 value is how much? 1 by 2. M2 value is 2. 1 by 2 minus 2 will be 1 by 2 minus 2. Okay beta, divided by 1 plus 1 by 2 into 2. Right, so becomes tan inverse of, so 2 minus 2 minus 3 by 2 divided by 2 gets cancelled out. So these two are multiple terms. This is 2. So it will becomes tan inverse of 3 by 4 beta. Tan inverse of 3 by 4. So that is the excellency of this problem. So మీరు కంపల్సరీగా ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ ట్రై ఆన్ దీస్ కేసెస్ బికాస్ డెఫినెట్లీ ద క్వశ్చన్స్ విల్ బీ రిపీటింగ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. సో డెఫినెట్లీ ద ఎగ్జామినర్ విల్ ట్రై టు ఆస్క్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఏరియా. Examiner will try to push the questions from this area beta. So don't be like inka so anything is else I will require the I can use the completely black also, but you are getting the good so this is completely black I am using, completely this is black only I am using, so you might get the good experience. I am experiencing like, so this is a question beta. So you try to answer the some intersection points we need to find out. This is only the typical and the highest difficulty point to solving the angle between of the two curves. When you take into the angle between of the two curves, definitely the toughest part of this problem is you need to find out the section where you need to find out the section. So we need to find out the majority of the section is this is beta. So this is the area for the getting into the different parts. So this is area only you have to focus more. You have to focus more on this area. So these kind of the questions only they are targeting the examiner. Examiner will try to get the questions from that area only. Okay, so one more question which is very very important. Suppose to what I told you, there is a orthogonal means. So I told you this point is very important. Orthogonal, the point itself is indicating orthogonally. Orthogonally means is what? What is the meaning? What is the means of this orthogonal? What is the meaning of this orthogonal? Orthogonal is 90 degrees beta. The angle should be 90 degrees, or it will be perpendicular. So this is a perpendicular. So orthogonal means it's 90 degrees or perpendicular. Let's see what is the angle. Angle equal to tan inverse of m1 minus m2 divided by 1 plus m1 into m2 beta, right? So this is the angle is how much beta? 90 degrees.
90 equal to tan inverse of m1 minus m2 divided by 1 plus m1 into m2, right. This tan is taken this side. Tan of 90 degrees equal to m1 minus m2 divided by 1 plus m1 into m2 beta. Tan 90 value is how much? Tan 90 value is how much? It's infinity beta. Tan 90 value is infinity. So infinity of m1 minus m2 divided by 1 plus m1 into m2 beta. When you will get infinity, denominator value is equal to 0. Denominator value means 1 plus m1 into m2 should be equal to 0. That means m1 into m2 equal to minus 1. At this situation, you will get the maximum amount, that is called 90 degrees. The slopes product should be equal to minus 1. Then only you will get the orthogonally those two curves equal to be orthogonally intersects. Orthogonal intersects means angle between of those two curves should be equal to how much? 90 degrees. This is the most important point. Now the question of interest, the examiner will try to focus on the way like this beta, right. So show that this is the question is show that 4x square plus 9y square equal to 72 and x square minus y square equal to 5 are orthogonally intersect. అవి ఎలా ఉంటాయంటే ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతాయి బిట. సో వెన్స్ దట్ ఈస్ ఆర్థోగోనల్లీ ఇంటర్సెక్ట్, ఇట్ స్లోప్స్ ఏం కావాలి? ద స్లోప్ ఆఫ్ దిస్ వాల్యూ అంటే 4x square plus 9y square equal to 72. Next x square minus y square equal to 5. X square minus y square equal to 5. These two equations, let's say this slope is taken as a m1 slope, this slope is taken as a m2 slope. So these slopes m1 into m2 should be equal to minus 1. Then this is the condition to show whether these two equations are orthogonally intersect or not. Understand? So for this purpose, I need to find out its slope. Before we need to find out its slope, we need to find out its intersection point. That is clearly I am mentioning every time. The majority of the student will get into the problem on this basis of the problem for finding out the roots of the equation, roots of the this intersection point of this one, right. So for this purpose, I am multiplying here 4, I am multiplying here 4 and multiplying here 4. 4 5s are is how much beta? 4 5s are is how much? 20. 4 5s are is 20. This will becomes 20. Now if I solve these equations, so I am taking this minus, it will becomes plus na beta. These two now cancel out. So this is 13y square equal to, this is minus 20. So 72 minus 20, which will becomes 52 beta. 52. Y square equal to 52 divided by 13 beta. So 13 how much sir it will be goes? 13 5s are, 13 4s are. 13 4s are is how much? 52. 13 4s are is 52. So y square equal to 4. Let's y equal to how much? Either 2 or minus 2. Y equal to either 2 or minus 2. Right? Okay. So from this interest of the discussion, just I am trying to concluding the equation. ఇక్కడ ఏమవుతుందంటే x square is minus y square equal to 5 beta. X square equal to, can I say that 5 plus y square? Can I say that 5 plus y square? So I need x square equal to 5 plus y value. If I take the 4, this will be becomes 4 na beta. 2 square will be becomes 4. It will becomes 9 na. Okay. X square equal to 9
x equal to you may get the 3 or minus 3. And the points is here you will getting as a 3 comma 2 one point, other point is minus 3 comma 2 comma minus 3 another point. So these 2 points you getting. Next, x equal to, if I take the minus 2, if I take the x equal to minus 2 whole square becomes plus 9 only. That means you might get the minus 2 also, where is you will get the x equal to, there is a 3 comma minus 2, and next one is x equal to what value beta? X equal to, this is minus 3, this is called not. So 3 equal to minus 3 comma minus 2. Okay, 2 comma 3 minus 3 comma minus 2. I'll take only 3 comma 2 if I take. So before I am taking that point, just generally what is the equation? 4x square plus 9y square equal to 72. So this is 9y square equal to 72 minus 4x square. So 9 into 2y into dy by dx is equal to 0 minus 4 into 2x beta. Okay na? So then it is multiplied na, 9 into 2y into dy by dx is equal to minus 8x. So this will becomes cancel out, this will be 4. So dy by dx is equal to 4x divided by 9y. So that is x equal to how much, y equal to how much, you can substitute over there. You will get the 4 into x value is here 3 by 9 into y value is how much, 2. Okay. So 3 3s are 2 2s are, the 2 by 3 is your m1 value. M1 value is how much, 2 by 3. 2 by 3 is the m1 value beta. So you need to find out m2 value also. M2 value means x square minus y square equal to 5. So here y square equal to x square minus 5. I can say in this way, x square minus 5. So we can say that 2y into dy by dx is equal to 2x. 2 gets cancelled. dy by dx is equal to x by y. So if I substitute over there, 2 by 3 na beta, this is 2 by 3 na. If I substitute 2 by 3, this is also 2 by 3 na. X equal to how much you are getting? So here minus is there, this also minus will be there, minus 2 by 3. Here x equal to how much, here is there, x equal to 3, y equal to. So this will becomes 3 by 2. Okay, this is, let's say, m2. So this is a condition na beta. m1 value is how much you are getting? Minus 2 by 3 into 3 by 2. So 2 cancel, 3 cancel. This is minus 1 na? That is minus 1. You are getting as a minus 1 though so that these two equations are in orthogonal in manner. Okay. Dear students, so once I'm telling you, so backlog exams will be starts after completion of the regular exams. Very soon we may expect it will be starts by May end. Otherwise in the June 1st or 2nd week it will start. So don't delay. Once your exams will be finishes, అంటే మీ ప్రస్తుతం ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మన ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ అయిపోయింది బేటా. ఈ కోచింగ్ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది మీకు మన దాంట్లో. ఈ కోచింగ్ అనేది ఎప్పుడో ఒక స్టార్ట్ అయిపోయింది బేటా. ఈ కోచింగ్ కోసం మీరు కరెక్ట్ పెన్ పడతలేదా? సో ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ అయ్యి చాలా అవుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు సంప్రదించాల్సిన నెంబర్ 9182829188. ఇక్కడ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్స్తో పాటు రెగ్యులర్ స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా విత్ హాస్టల్ తోటి ఉంటుంది.
మీకు హాస్టల్ తోటి అకామిడేషన్ తోటి ఉంటుంది, అయినా సంప్రదించవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కంపల్సరీ 100% క్లియర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. సో 100% క్లియర్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు వర్కౌట్ చేయాలి అండ్ రెగ్యులర్ రావాలి. సో ఇలాంటి క్లాసెస్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటాయి బేటా, మీరు డెఫినెట్ రావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ బేటా. థ్యాంక్ యూ.